హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు మనము మళ్ళీ ట్రూవ్యూ బ్రాండ్ నుంచి 2 కెమెరాస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి 4G కెమెరా అనమాట. సో అంటే మనకు 4G సిమ్తో వర్క్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి వైఫై కెమెరా. సో ఈ వైఫై కెమెరా ఏంటంటే మనకు ఇంట్లో ఉన్న వైఫై నుంచి కానివ్వండి, లేదంటే మొబైల్లో ఉన్న హాట్స్పాట్ నుంచి అయితే మీరు వైఫై లాగైతే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో దీనికైతే ఎలాంటి సిమ్ వేసే అవసరం ఉండదు. సో ఈ 4G కెమెరా అయితే మాత్రం ఖచ్చితంగా ఇందులో సిమ్ వేయాలి. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ రెండింటి డిఫరెన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాము. సో వెరీ సింపుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ట్రూవ్యూ బ్రాండ్ నుంచి అయితే మనకు కెమెరా రావడం జరుగుతుంది. సో ఈ ట్రూవ్యూ బ్రాండ్ నుంచి ఏవైతే కెమెరాస్ వస్తే మీకు 2 years వారంటీ ఉంటుంది. సో నేను మళ్ళీ వీడియోలో మర్చిపోతాను, ముందే చెప్తున్నాను అనమాట. సో తర్వాత ఈ కెమెరా డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకి ఇది వీళ్ళు నేమ్ అయితే హైలైట్ చేశారు ఇక్కడ, ఆల్ టైమ్ కలర్ అని చెప్పేసి. సో అలాగే ఇది 4G బుల్లెట్ కెమెరా. సో 4G బుల్లెట్ అంటే సిమ్ వేసాం కాబట్టి 4G బుల్లెట్ కెమెరా అయితే వీళ్ళు నేమ్ అయితే పెట్టారు దీనికి. అలాగే ఈ కెమెరా వచ్చేసి మనకు ఫుల్ 24/7 మనకు కలర్ వ్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఈ ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైట్స్ వల్ల మనకు ఈవెన్ నైట్లో కూడా మనకు లైట్స్ అనేది రావడం మనకు ఫుల్ కలర్లో అయితే రావడం జరుగుతుంది. సో కెమెరా రిజల్యూషన్ వచ్చేసి 3 MP అయితే మనకు ఉంటుంది ఇందులో. అలాగే ఇది వచ్చేసి 4G సిమ్తో రన్ అయ్యే కెమెరా అనమాట. 4G సిమ్లు వచ్చేసి మీరు జియో కానీ, ఎయిర్టెల్ కానివ్వండి, లేదంటే వడాఫోన్ ఐడియా కానీ ఇవైతే మీరు యూజ్ చేయొచ్చు. సో ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే BSNL అయితే సపోర్ట్ చేయట్లేదు కెమెరాలకి. అలాగే ఈ H265 అంటే ఇది వీడియో కంప్రెషన్. సో మనకు వీడియో స్టోరేజ్ ఉంటుంది కదా. సో మనకు 128 GB ఎనీ డేస్ వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో 128 GB అయితే మనకి ఈ కంప్రెషన్లో రికార్డ్ అయితే మనకు ఆల్మోస్ట్ 10 to 15 days వరకు అయితే మనకు వీడియో అనేది స్టోరేజ్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి క్లౌడ్ రికార్డింగ్. సో ఈ క్లౌడ్ రికార్డింగ్ ఏంటంటే ఇట్లా మెమరీ కార్డ్ మనము కెమెరాలో వేయకుండా సో క్లౌడ్ రికార్డింగ్కి మనము సర్వర్కి అమౌంట్ పే చేస్తే వాళ్ళ దగ్గర మనకు మన వీడియోస్ని వాళ్ళ దగ్గర సర్వర్లో స్టోర్ చేస్తారు. సో మనకు ఇది క్లౌడ్లో మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవడానికి వస్తుంది. ఇన్ కేసు ఎప్పుడైనా మన కెమెరాని ఎవరైనా థెఫ్ట్ అయితే చేస్తారో, ఎప్పుడైతే దొంగతనం చేయడం జరుగుతుందో అప్పుడు మనకు వీడియో ఫుటేజ్ అనేది క్లౌడ్లో ఉంటుందన్నమాట. సో దాన్ని ఎవరు స్టోరేజ్ అంటే దొంగతనం అయితే చేయలేరు అనమాట. సో ఇది 4G కెమెరా సంబంధించింది. అలాగే ఇప్పుడు వైఫై కెమెరా సంబంధించి చూసుకుంటే కనుక మనకు సేమ్ నేమ్ దగ్గర కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 4G బుల్లెట్ కెమెరా ప్లేస్లో మనకు వైఫై కెమెరా అయితే నేమ్ అయితే రావడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఫీచర్స్ కూడా సేమ్ ఫుల్ కలర్ 24/7 మనకు ఫుల్ కలర్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి 4 LEDs ఉన్నాయి, బట్ ఇవి చాలా లాంగ్ లెంత్లో అయితే మీకు పనిచేస్తుంది. సో రిజల్యూషన్ చూసుకుంటే కనుక సేమ్ ఉంటుంది, 3 MP రిజల్యూషన్. అలాగే ఇది వైఫైతో వస్తుంది. సో H265 అండ్ క్లౌడ్ రికార్డింగ్ సేమ్ ఫీచర్స్ అనమాట ఇందులో కూడా. సో మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ 2 కెమెరాస్ కూడా మనకు సేమ్ ఫీచర్స్ వస్తాయి. సో ఓన్లీ ఒక వైఫై 4G అనేది మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. సో ఈ పైన కెమెరా వచ్చేసి వైఫై కెమెరా అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వైఫై కెమెరా. అలాగే కింద వచ్చేసి 4G బుల్లెట్ కెమెరా. సో రెండింటి ఫీచర్స్ కూడా సేమ్ ఉంటుంది. సో కంప్లీట్ ఇక్కడ వచ్చేసి ఆడియో వీడియో రికార్డింగ్, సెల్ఫ్ క్లౌడ్ ఆడియో వీడియో రికార్డింగ్ ఉంటుంది. సో 3 MP వీడియో అలాంగ్ విత్ హై క్వాలిటీ ఆడియో రికార్డింగ్ అని చెప్పేసి రెండింటిలో కూడా సేమ్ ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకోటి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే కనుక ఫుల్ డూప్లెక్స్ ఆడియో ఇంటర్కామ్. సో ఇక్కడ కూడా సేమ్ అనేది ఉంటుంది. సో ఫుల్ డూప్లెక్స్ ఆడియో ఇంటర్కామ్ అంటే మనము కెమెరా ముందు ఎవరైనా నించున్నా సరే మనము వాళ్ళతో మనము ఫోన్లో స్పీకర్ పెట్టుకుని మాట్లాడేట్టుగా క్లియర్గా అయితే వాళ్ళతో అయితే మనం మాట్లాడుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఇది. అలాగే థర్డ్ ఆప్షన్ చూసుకుంటే కనుక మనకు కలర్ నైట్ విజన్. సో నైట్లో కెమెరా దగ్గర మొత్తం చీకటి ఉందనుకోండి, సో అక్కడ మీరు మొబైల్లో మీరు లైట్ సింబల్ మీరు ట్యాప్ చేయకుండా మనకి ఇక్కడ ఫుల్ కలర్ అనేది అయితే కన్వర్ట్ అయిపోతుంది. లేదు అనుకుంటే మనం IR దాంట్లో కూడా ఆన్ చేసుకోవచ్చు. సో IR ఆన్ చేస్తే ఏమంటే ఇమేజ్ అనేది మనకు బ్లాక్ అండ్ వైట్లో కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంటెలిజెంట్ డిటెక్షన్. సో ఇది వచ్చేసి మనకు మోషన్ డిటెక్షన్లో వర్క్ అవుతుంది ఇది. సో హ్యూమన్ డిటెక్షన్ ఎవరైనా రాగానే మనకు నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు మొబైల్ ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలాగే ఈ కెమెరాస్ కూడా మనకు మొబైల్ యాపిల్ అండ్ ఆండ్రాయిడ్లో కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో స్టోరేజ్ వచ్చేసి అప్ టు మనకు 256 GB వరకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కెమెరాస్ని మనము అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాము. సో ఫస్ట్ అయితే మనము 4G కెమెరా అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక మనకు కంపెనీ సీలింగ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లా ప్రొడక్ట్స్ని మేము అన్బాక్సింగ్ చేసి మనం వీడియోస్ చేయడానికి అయితే కొద్దిగా మాకు సపోర్టింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అలాగే వీడియోని కూడా పూర్తిగా చూడండి. సో రెగ్యులర్ ఫార్వర్డ్ చేసి చూడడం కాకుండా కంటిన్యూ చూడండి. సో కెమెరా నుంచి బాక్స్ అయితే ఓపెన్ చేయగానే మనకైతే ఇట్లా ఫస్ట్ థర్మాకోల్ బాక్స్ అయితే ఉంది. అలాగే ఈ బాక్స్లో మనకు మాన్యువల్ అయితే వచ్చింది ఇందులో. ఇంకోటి ఇందులో ఒక బాక్స్ అయితే ఉంది. సో ఈ బాక్స్లో మనకు ఛార్జర్ అలాగే దీనికి సంబంధించిన స్క్రూస్ ఏవైతే ఉంటాయి అవి అయితే మనకి ఇందులో రావడం అయితే జరుగుతుంది. సో ఇట్లా ఒక బాక్స్ అనేది వచ్చింది. సో ఈ బాక్స్లో చూసుకుంటే కనుక మనకు ఒక ఛార్జింగ్ అడాప్టర్. సో ఈ అడాప్టర్ వచ్చేసి మనకు
1 amps బిలో 12 వాట్స్ 1 amps అనేది ఉంటుందన్నమాట ఇందులో పవర్ అనేది. అలాగే ఒక స్క్రూ ప్యాకెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో. సో ఇందులో పెట్టేస్తున్నాం. సో అలాగే ఇప్పుడు ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు ఇది థర్మాకోల్ ప్యాకింగ్ అయితే వచ్చింది. సో ఇట్లా మనం ఓపెన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది ఈజీగా. సో ఇట్లా ఓపెన్ చేయడానికైతే కెమెరా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడైతే సో ఇది ఫ్రెండ్స్ కెమెరా అనేది. సో ఇది వచ్చేసి వైఫై 4G కెమెరా అనమాట ఇది. సో మనకు 4G సిమ్ కార్డ్తో అయితే ఇదైతే వర్క్ అవుతుంది. అలాగే దీని కేబుల్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి ఒక DC పవర్ పోర్ట్ ఇచ్చారు. సో మనము DC పవర్ అయితే కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక రీసెట్ బటన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి పోర్ట్స్ అనమాట. దీని నుంచి కేబుల్లో వచ్చిన మనకు ఆప్షన్స్ అనేది. సో అలాగే కెమెరా బాడీ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 2 యాంటీనాస్ ఇవ్వడం జరిగింది. సో ఇది బ్యాక్ సైడ్, సో సైడ్ నుంచి ఇది. సో మనకు సైడ్లో 2 సైడ్లో కూడా మనకు ట్రూవీ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో మనకి ఇవి వచ్చేసి యాంటీనాస్. ఇవి మనము కంప్లీట్ ఇట్లా పెట్టేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. సో మూవ్మెంట్ అనేది ఇక్కడ వరకే ఉంది. సో కంప్లీట్ కింద వరకు అయితే రాదు. సో ఇట్లయితే మనం ఓపెన్ చేసి అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా ఓపెన్ చేయడం వల్ల మనకు 4G సిగ్నల్స్ అనేది ప్రాపర్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఇది యాంగిల్ మనం లాక్ చేసుకోవడానికి అనమాట. సో కెమెరా ఇటు పెట్టి అయితే మనం లాక్ చేయాలనుకుంటాము. సో అటు పెట్టి మనము లైక్ ఇది కెమెరా వాల్కి పెట్టామనుకుంటే ఇది టైట్ చేసేస్తే మనకి ఏదైనా మూవ్మెంట్ అనేది జరగదు. సో ఇది మనం ఎప్పుడైతే లూజ్ చేస్తామో అప్పుడు మూవ్మెంట్ అనేది చాలా ఫ్రీగా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ ట్రూవీలో వచ్చే ప్రతి కెమెరా కూడా సో మీరు సింపుల్ ఇన్స్టలేషన్ మీ సెల్ఫ్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో సపరేట్ టెక్నీషియన్ పిలిచే అవసరం ఉండదు. సో ఇక్కడ ఉన్న లైట్స్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి 9 LED లైట్స్ అయితే ఉన్నాయి ఈ మోడల్లో అయితే. సో ఇవన్నీ కూడా మనకు కలర్లో సపోర్ట్ చేస్తే అలాగే IRలో కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చిన్న స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు స్పీకర్. సో ఈ స్పీకర్ నుంచి అయితే మనము మాట్లాడింది లేదంటే వాళ్ళకి అంటే స్పీకర్ లాగా వినిపించడం జరుగుతుంది. అలాగే ఈ ఫ్రంట్ సైడ్లో చిన్న హోల్ అనేది ఉంది మీకు ఇక్కడ లెన్స్ పైన. సో ఇక్కడ చూస్తే కనుక లెన్స్ పైన సో అది వచ్చేసి మనకు మైక్ అనేది మైక్ లాగా పనిచేస్తుంది. సో ఆడియోని రికార్డ్ చేస్తుంది అనమాట అది. సో కెమెరా రిజల్యూషన్ వచ్చి మనకు 3 MP రిజల్యూషన్ ఉంటుంది. సో ఇక్కడ రబ్బర్ సీల్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకు ఇక్కడ మనకు సిమ్ కార్డ్ మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ స్లాట్స్ కనిపిస్తాయి. సో ఈ పక్కనే ఒక బటన్ ఉంది కదా, అది వచ్చేసి మనకు రీసెట్ చేయడానికి అయితే బటన్ అయితే యూజ్ అవుతుంది. సో సిమ్ కార్డ్ అండ్ మెమరీ కార్డ్ మనం అయితే ఇందులోనే ఇన్సర్ట్ చేసుకోవాలి. సో దీనికి పెట్టి సిమ్ వేసి చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ రబ్బర్ అనేది ప్రాపర్గా క్లోజ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మనకు ఇందులోకి వాటర్ పోవడం అలాంటివి అయితే జరగదనమాట. సో సీల్ ఇష్యూస్ కంప్లీట్గా నీట్గా ఉంటుంది. సో మీరు ఓన్లీ దీనికి ఒక పవర్ అడాప్టర్తో ఏదైతే ఉంటుందో సో అడాప్టర్తో మీరు దీనికి పవర్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇట్లా పవర్ అడాప్టర్ ఉంటుంది కదా, సో జస్ట్ ఇది ప్లగ్ఇన్ చేసి సో ఇది మీ కరెంట్ బోర్డులో ఏదైతే బోర్డు ఉంటుందో అక్కడ మీరు ఇది ప్లగ్ఇన్ చేస్తే మనకి కెమెరా అనేది ఆన్ అయిపోతుంది. సో ఆన్ చేసే ముందు మనం ఇది చెక్ చేసుకోవాలి. సిమ్ కార్డ్ మెమరీ కార్డ్ వేసిన తర్వాతనే ఆన్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా నెట్వర్క్ తీసుకుందని అనేది వాయిస్ ప్రమోషన్ అయితే ఇది ఇస్తుంది. దాన్ని క్లియర్గా వినాలి మీరు. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇంకో కెమెరా చూసుకుంటే కనుక వైఫై కెమెరా ఉంది కదా, సో అది కూడా ఒకసారి ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసి వైఫై కెమెరా. సో ఇది కూడా ఒకసారి ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సేమ్ ఇందులో కూడా సేమ్ ప్యాకింగ్ అయితే సేమ్ ఉంది ఇందులో. సో మనకు ఒక బాక్స్ వచ్చేసి అందులో మనకు అడాప్టర్ స్క్రూస్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇందులో కూడా ఒక మాన్యువల్ బుక్ అయితే వచ్చింది మనకు. సో అది కూడా చూసుకుంటే మనకి ఇక్కడ చార్జర్, అలాగే ఇందులో మనకు ఒక ల్యాండ్ పోర్ట్ కవర్ అయితే వచ్చింది, మనకు ల్యాండ్ ప్రొటెక్టర్ అయితే వచ్చింది. అలాగే ఇందులో మనకు ఒక చార్జర్, ఒక స్క్రూ ప్యాకెట్ సేమ్ అంతా ఏవైతే కనిపించాయో ఇందులో సేమ్ అవే ఉన్నాయన్నమాట. సో క్లోజ్ చేసేస్తున్నాము. సో పక్కన తీసుకుంటే సో మనం కెమెరా చూసుకుంటే సేమ్ థర్మాకోల్ ప్యాకింగ్ అయితే ఇందులో కూడా సేమ్ అయితే ఉంది. సో ఇది కెమెరా కొంచెం చూడడానికి అయితే మీకు బాడీ కొంచెం హెవీగా పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో కూడా సేమ్ మీకు వైఫై రిసీవర్ యాంటీనాస్ అయితే ఉంటాయి కెమెరాలో. సో ఇవి వైఫై రిసీవర్ యాంటీనాస్. సో కెమెరా సైడ్ ఫేస్ ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ 4 LED లైట్స్, హెవీ LED లైట్స్ ఉంటాయి. అలాగే ఇది సైడ్ ఫేస్ అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ ఏముండదు. సో అలాగే దీంట్లో కేబుల్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 3 కేబుల్స్ వస్తాయి. ఒకటి ఫస్ట్ ఇది వచ్చేసి పవర్ది, సో పవర్ కనెక్ట్ చేయడానికి. అలాగే ఇది వచ్చేసి రీసెట్టింగ్ దానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ల్యాండ్ పోర్ట్ అనమాట. సో ల్యాండ్ త్రూ మనం ఇది కెమెరా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఇన్వేర్ ఏముంటే దాంట్లోకి అయితే లింక్ అయితే చేసుకోవడానికి మనకు పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి మనకు ఇక్కడ సెన్సర్ అయితే ఇక్కడ ఉంది ఈ ఫ్రంట్ సైడ్లో. ఇక్కడ మీకు ఓన్లీ 4 LED లైట్స్ ఉన్నాయి. సో ఈ కెమెరా కూడా మనకు 3 MP రిజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో డౌన్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఈ కాంపాక్ట్ ఇక్కడ కంప్లీట్ స్క్రూస్తో అయితే ప్యాకింగ్ ఇచ్చారు. సో స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకి ఇందులో ఓన్లీ మెమరీ కార్డ్ పెట్టే స్లాట్ కనిపిస్తుంది. అలాగే ఇంకొక రీసెట్ బటన్ కూడా కనిపిస్తామండి ఇందులో.
సేమ్ ఇందులో ఏదైతే మీకు కనిపించిందో సేమ్ అదే ఫీచర్స్ ఇందులో కూడా ఉంటుంది. సో చూడడానికి ఫిజికల్ బాడీ అయితే ఇది ఒకటి కొంచెం పెద్దగా, ఇది కొత్త మోడల్ కాబట్టి కొంచెం కంపాక్టివ్ సైజ్ అనేది చిన్నగా చేశారు. సో ఇంతకుముందు 4G కెమెరా సేమ్ ఇదే బాడీలో ఇదే కెమెరాలో వస్తుండే. సో ఇప్పుడు మోడల్ అనేది చేంజ్ అయింది. సో ఫర్దర్గా ఈ మోడల్ కూడా మనకు ఇందులోనే రావడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో స్టాక్ ఏదైతే ఉందో అప్పటికైతే కంపెనీ ఇదే మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్, మీకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో క్లియర్గా కామెంట్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఈ కెమెరాస్ని నా దగ్గర బుక్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు చాలా బెస్ట్ రేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది.